అల్లూరు జిల్లా దేవీపట్నం మండలంలో గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిపోచమ్మ తల్లి అమ్మవారి ఆలయ గోపురానికి వరద నీరు చేరుకుంది. దండంగి గ్రామం నుంచి పోచమ్మ గండి ఆలయానికి వెళ్లే ప్రధాన రోడ్డుపై భారీగా నీరు నిలిచింది. దీంతో భక్తులు అమ్మవారి దర్శనానికి రావద్దని దేవస్థానం ఈవో లక్ష్మీకుమార్ సూచించారు. దేవీపట్నంలో గోదావరి ఉగ్ర రూపం దాల్చిన దృశ్యాలు మనం చూస్తున్నాం. గండిపోచమ్మ ఆలయం పూర్తిగా మునిగిపోయి గోపురం మాత్రమే కనిపిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దీంతో భక్తులు దర్శనానికి రావద్దంటూ కూడా ఆలయ సిబ్బంది తెలియజేస్తున్నారు. దేవీపట్నంలో ఒక్కసారిగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరద ఉధృతి పెరిగింది. దీంతో మొత్తం ప్రాంతమంతా కూడా నీట మునిగిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి.